హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మేమైతే మిడ్ నైట్ కేక్ అనేది కట్ చేసుకున్నామండి. ఇప్పుడైతే న్యూ ఇయర్ స్పెషల్ వచ్చేసి వంటకాలు మటన్ పెప్పర్ ఫ్రై చేశానండి. చాలా బాగుంది, మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి వెళ్దాము. అలాగే అలసందల రసం కూడా పెట్టాను, అది కూడా వీడియో పోస్ట్ చేశానండి. ఇప్పుడు నేను మటన్ అనేది బాగా క్లీన్ చేసేసుకొని 2 స్పూన్స్ వచ్చేసి కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పెప్పర్ దంచి వేసుకున్నాను. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. ఇది మ్యాగ్నేట్ చేసి పెట్టి కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇది ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అలాగే చెక్క, మొగ్గ, యాలకులు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి మనం రోస్ట్ అనేది చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా, అది మ్యాగ్నేట్ అయిపోయిందండి. ఇలా మనము ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా ఉడికించుకొని కొద్దిగా వాటర్ పోసేసుకొని మనం బాగా కలిపేసుకొని ఇది కుక్కర్ పెట్టుకోవాలండి. మీరు మటన్ కదా, ఇది ఒక 4 or 5 విజిల్స్ వచ్చేంత వరకు మనము విజిల్ పెట్టుకోవాలి. మాకైతే విజిల్ వచ్చేసిందండి. తీసేసుకొని చూడండి మటన్ అనేది ఎలా, మీకు కొంచెం బాగా ఇది ఉడికింది కదా, మీరు కొంచెం ముదుద్ది అనుకోండి 7 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ వేసుకొని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని బాగా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మటన్ ఉడికింది కదా, అది కూడా వేసుకొని మనం వీటిని బాగా వాటర్ అనేది ఇంకిపోయి ఆయిల్ తేలేంత వరకు మనం ఉడికించుకొని లాస్ట్లో మనం మసాలా వేయించి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకొని ఒక 10 minutes మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మసాలా అనేది పట్టేంత వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మనము బాగా వేసుకుంటే అంతే, రెడీ అయిపోయింది. మటన్ పెప్పర్ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. ఎలా ఉందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ న్యూ ఇయర్కి వచ్చేసి ఇంకొక రెసిపీ చేశానండి. అలసందల రసం అనేది ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే మనం ప్రాసెస్ అనేది చూసేద్దామా. నేను ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని 2 టమోటాస్ వేసుకొని కట్ చేసి పెట్టుకొని కొంచెం చింతపండు వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను సాల్ట్ వేసుకొని. ఇప్పుడైతే ఇది ఉడికేలోపు మనము బొబ్బర్లు ఉన్నాయి కదా, ఈ బొబ్బర్లు అనేది మెత్తగా పేస్ట్ అనేది దంచుకోవాలి. ఇలా దంచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనము టమోటాలు ఉడికినాయి. ఇప్పుడైతే మనము వీటిని పేస్ట్ లాగా చేసుకుందాము. ఇలా అయితే నేను పేస్ట్ అనేది చేసుకుంటున్నాను. ఇలా పేస్ట్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో వచ్చేసి మనం పేస్ట్ చేసుకున్న టమోటా పేస్టు, అలాగే కొద్దిగా వాటర్ పోసేసి మనం దంచి పెట్టుకున్న బొబ్బర్లు వచ్చేసి అందులో వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి మనము చిటపటలాడిన తర్వాత అలాగే ఎండుమిరపకాయలు, తెల్లపాయలు వేసి ఉల్లిపాయలు కూడా వేసుకొని వీటిని బాగా వేయించేసుకోవాలండి. ఇలా వేయించుకొని కొంచెము ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడైతే ఇది స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము టమోటా పేస్ట్లో నీళ్ళు పోసుకున్న తర్వాత కొంచెం సాల్టు, పసుపు, అలాగే కారము వేసుకొని కొంచెము రసం పౌడర్ వేసుకోవాలి. మనం ఇందులో కరివేపాకు వేసుకోవాలండి, మర్చిపోయింది కరివేపాకు వేయడానికి. ఇలా కరివేపాకు వేసుకొని వీటిని పక్కకు దించేసుకొని మనము ఇది వచ్చేసి ఇందులో రసం పౌడర్ వేసేసుకొని మనం తాలింపు పెట్టుకున్నాం కదా, అది ఇందులో కలుపుకోవాలి.
ఆ తాలింపులో కొద్దిగా వాటర్ పోసేసి ఇందులో వేసుకున్నామంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనము వీటిని కొంచెం ఒక 5 మినిట్స్ అలా మరిగించుకున్నామంటే అంతే, చాలా టేస్టీగా ఉండే రసము రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో. బాయ్.